హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసుకుందామండి. ముందుగా నేను ఒక 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని కడిగేసి కొంచెం తుడిచి ఎండలో పెట్టుకోవాలి, లేదంటే ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు. 1 గంట సేపు ఆరబెడితే బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనం ఆవిరిలో ఉడికించుకుందాము. ప్యాన్ పెట్టేసాం కదా, ఆయిల్ వేసుకుందాము. కొంచెము ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఉసిరికాయలు తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఆవిరికి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకసారి చూసుకుందాము, మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకు అడుగంటకుండా ఉంటాయండి. నాకు ఇంకా టైం పడుతుంది. మూత తీసి చూసుకుందామండి. చూడండి, మనకి ఇవి ఉడికిపోయాయండి, మెత్తగా అయినాయి. ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి మార్చేసుకుందాము. ఇవి ఒక గిన్నెలోకి వేసుకోవడం వల్ల మనకు చల్లబడిపోతాయి. ఇవి ఇప్పుడు తాలింపు వేసుకుందాము. అంతవరకు మనకి ఉసిరికాయలు చల్లబడిపోతాయి. ఇక్కడ ఒక గ్లాస్ అంటే 100 గ్రామ్స్ కన్నా ఎక్కువనే ఉంటుంది, 120 గ్రామ్స్ వరకు ఉంటుంది మనకి ఆయిల్. ఇది ఆయిల్ వేసుకున్నాం కదా, కొంచెం వేడవ్వాలి ఆయిల్. ఆయిల్ వేడైందండి. 1 స్పూను ఆవాలు వేస్తున్నాను, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అది కొంచెం ఆవాలు చిటపటమనాలండి. ఆవాలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఇదంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనకి వేడికి వెల్లుల్లి వేగుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని అది పక్కన పెట్టుకోవాలి. మనకు ఉసిరికాయలు చల్లబడ్డాయండి. ఇప్పుడు ఇందులో నుంచి గింజలు ఇలా ఈజీగా వెళ్ళిపోతాయి. మనకి గింజలు తీసేసుకొని పెట్టుకోవాలంటే బాగుంటుంది, లేకపోతే ఇలా కూడా ఉంచుకోవచ్చు, ఎలాగైనా బాగుంటుంది. నేను గింజలు ఇలా తీసేసి పెట్టుకుంటున్నాను. అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ కూడా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందామండి. 1 టీ గ్లాస్ కారం వేస్తున్నాను. ఇది 60 గ్రామ్స్ ఉంటుందండి వెయిట్లో. తర్వాత ఉప్పు వేసుకోవాలండి. 1 టీ గ్లాస్ వేసుకున్నాం కదా ఉప్పు, అలాగే అరకప్పు వరకు, అరకప్పు కూడా లేదు, కొంచెం తక్కువగా ఉంది, తర్వాత వేసుకోవచ్చు పడితే. ఇప్పుడు ఆవపిండి వేసుకోవాలండి. ఆవపిండి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు, టీ స్పూన్ వరకు ఆవపిండి తీసుకున్నాను. నేను ముందే గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. మీ దగ్గర ఆవపిండి లేకపోతే ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ మెంతిపిండి వేయించి గ్రైండ్ చేసుకోవాలండి. ఆవాలు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆవపిండి, ఇది మెంతిపిండి అండి, 1 స్పూన్కి కొంచెం నేను తక్కువగా వేస్తున్నాను. ఇవన్నీ మొత్తం కలిపేసుకోవాలండి ఒకసారి. ముక్కలకంతా కూడా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం
పోపు వేసుకున్న ఆయిల్ ఇందులో కలిపేసుకోవాలి. చల్లబడినాకనే కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసాను. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక సగం ముక్క నిమ్మరసం పిండుకోవాలండి. నిమ్మరసం పిండేసుకొని రేపటి వరకు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 2 days వరకు బాగుంటుంది. మనం కావాలంటే రేపు కూడా తినొచ్చు. ఉప్పు కారం చూసుకోవచ్చు. ఈ కొలతల ప్రకారం అయితే మనకు ఉప్పు పడదండి, సరిపోతుంది. ఇంతే అండి, మన ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈజీగా చేసుకోవచ్చు. కొలతల ప్రకారం పెట్టుకున్నాం కదా. ఆ ఛానల్లో ఇంతకుముందు పండు మిర్చితోని పెట్టామండి, అది కూడా చూడండి కావాలంటే. ఇది ఇంతేనండి, రెసిపీ చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసుకున్నాం కదా, రేపటి వరకు మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది. అలాగే మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పచ్చడి మనకు కలర్ మారకుండా చాలా బాగుంటుందండి. బయట పెట్టుకున్న కొంచెం బ్లాకిష్గా కలర్ వస్తుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంతేనండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.